హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ముందుగా అందరికీ పోలిపాడ్యమి శుభాకాంక్షలు. ఇది వాళ్ళ బ్లాగ్ అండి. వాళ్ళు నేను టెంపుల్కి వెళ్ళాను. మా ఇంటికి దగ్గరలో 5 అమ్మవార్లు ఉన్నారు. అంటే మా ఏరియాకి గ్రామదేవతలు 5 అమ్మవార్లు కూడా. ఇంకా టెంపుల్కి వెళ్తున్నాను కదా, అమ్మవారికి బూర్లు ఇష్టం కదా అని బూర్లు అవి ప్రసాదం కింద చేసి తీసుకువెళ్ళాను టెంపుల్కి. చూస్తున్నారు కదా, నేను ప్రతి శుక్రవారం గడపకి పసుపు రాసి బొట్టు పెట్టుకుంటాను. సరదాగా మీతో షేర్ చేసుకున్నాను. ఇంట్లో కూడా దీపం పెట్టేసుకున్నాను. ఇంకా నేను వండింది ప్రసాదం పెట్టేసి చల్లివిడి వడపప్పు పానకం కూడా చేసి పెట్టాను. మీకు అక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదండి, అది పానకం. కుంకుమలా కనిపిస్తుంది కదండి. వీడియో చూసి నేను అనుకున్న కుంకుమలా కనిపిస్తుంది అని. మీకు అమ్మవారిని కూడా ఈచ్ వన్ చూపిస్తానండి. ఈచ్ అమ్మవారిని, ప్రతి ఒక్క అమ్మవారిని క్లియర్గా చూపిస్తాను పేరుతో సహా. అంటే కొన్ని పేర్లు స్పెషల్గా ఉంటాయి. నేను మ్యారేజ్ అయ్యాక ఇక్కడికి వచ్చాకనే విన్నాను ఈ పేరుకు సంబంధించిన అమ్మవారు కూడా ఉంటారా అని. చూస్తున్నారు కదా మీరు, అటు సైడు 2 అమ్మవార్లు, ఇక్కడ పువ్వుల దాంట్లో కట్టున్నాయి కదండి. ఇటు సైడు 3 అమ్మవార్లు ఉంటారు. చూస్తున్నారు కదా మొత్తం గుడి ప్రాంగణం అంతా. ప్రతి అమ్మవారి ముందు ఒక్క పోతురాజు కూడా ఉంటారు. 5 అమ్మవార్లు కదండి, 5 అమ్మవార్లకి ఒక్కొక్క పోతురాజు కూడా ఉంటారు ముందు. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా అమ్మవారికి సంబంధించినవి. వాటిని ఏమంటారు అన్నది నాకు తెలియదండి. చెక్కతో ఉంటాయి అక్కడ. అవి ఏమంటారు అనేది నాకు తెలియదు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉసిరి చెట్టు. అమ్మవారికి అటు ఇటు 3 అమ్మవార్లు, అటు 2 అమ్మవార్లు అన్నాను కదండి. 2 గుళ్ళకి మధ్యలో కూడా పుట్టు ఉంటుంది. ఆ పుట్టలో వేప చెట్టు కూడా ఉంటుంది. ప్రతి నాగుల చవితికి మొత్తం మా ఏరియా వాళ్ళందరూ అక్కడికే వెళ్తారు నా పుట్టలో పాలు పోయడానికి. ఈ అమ్మవారు అయితే నూకాలమ్మ తల్లి. చూస్తున్నారు కదా, ఈ అమ్మవారు పరదేశమ్మ తల్లి. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, నూకాలమ్మవారు పరదేశ అమ్మవారు ఒకలాగే ఉంటాయి మొఖాలు. నెక్స్ట్ ఈ అమ్మవారు అయితే దుర్గామాత, దుర్గాదేవి అనమాట. నేను ఇవాళ ఇక్కడ నిమ్మకాయలో దీపం పెట్టుకున్నాను. అదే రాహుకాల దీపం అంటారు కదండి. శుక్రవారం 10:30 దాటాక దుర్గమ్మ దగ్గర నిమ్మకాయ దీపారాధన చేసుకున్నాను. ఈ అమ్మవారు రథాలమ్మ తల్లి. దుర్గా అమ్మవారు, రథాలమ్మ తల్లి, కొత్తమ్మ తల్లి. ఈ 3 అమ్మవారు ఒకలా ఉంటారు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ చూపించిన 2 అమ్మవార్లు ఒకలా ఉంటారు. మీకు ఇప్పుడు చూపిస్తున్న 3 అమ్మవార్లు ఒకలా ఉంటారు. ఈ అమ్మవారు శ్రీ కొత్తమ్మ తల్లి అమ్మవారు. మీకు కూడా తెలియాలని క్లియర్గా పేరుతో సహా అమ్మవారిని చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగున్నారో అమ్మవార్లు. ఒక అమ్మవారికి ఒక్కో రంగు చీర కట్టారు. ఇక్కడ అది అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు పీఠకం పెట్టుకున్నారండి. ఇక్కడ చూపిస్తున్నాను మీకు అది కూడా. చూస్తున్నారు కదా పీఠకము అదేని. ఇంకా నేను ప్రతి శుక్రవారం కూరగాయల మార్కెట్కి వెళ్తాను కదండి. అక్కడ మార్కెట్లో శివాలయం చూపిస్తున్నాను మీకు ఇవాళ. లాస్ట్ వ్లాగ్స్లో 2 శివాలయాలు చూపించాను కదండి. ఈ వ్లాగ్లో నేను ఎవ్రీ ఫ్రైడే మార్కెట్కి వెళ్తాను కదా, ఆ శివాలయంలో శివయ్య. చూస్తున్నారు కదా, ఇక్కడ లాస్ట్లో నేను 5 అమ్మవార్ల ఫోటోలు యాడ్ చేశాను. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 2 అమ్మవార్లు ఒకలా, 3 అమ్మవార్లు ఒకలా ఉంటారు. ఎంత బాగున్నారో చూసారో దుర్గామాత. నేను ఇక్కడికి వస్తాను రాహుకాల దీపం పెట్టుకోవడానికి. అంతే ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.